నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి వ్యక్తిగతంగా 10 లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 10 లక్షల రూపాయల చెక్ ను అందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి అమరజీవి 58 రోజులు దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో తన వంతుగా ఏదైనా చేయాలని విరాళం అందించినట్లు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో గల శ్మశాన వాటికలు ఎన్ని, వాటికి కేటాయించిన స్థల వివరాలను తెలియజేయగలరు అని సమాచార హక్కు చట్టం ద్వారా తెలియజేయగలరని వినుకొండ ఎంఆర్ఓకి మరియు వినుకొండ మున్సిపల్ మేనేజర్ కి ఇవ్వటం జరిగిందని అధికారులు స్పందిస్తూ వారి రికార్డులో ఉన్న సమాచారాన్ని తెలియజేస్తామని తెలపటం జరిగిందన్నారు. అనంతరం నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో శ్మశానం విషయంలో పట్టణ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన దృష్టికి వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చిన అన్యాక్రాంతమైన శ్మశాన వాటికల స్థలాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశాన వాటికకు కేటాయించి సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దృష్టికి మరియు ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఎవరైనా దాతలు స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తే శ్మశాన వాటికకు నిధులు కేటాయించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజున మన వినుకొండ ఎంఆర్ఓ ఆఫీసులో సమాచార హక్కు చట్టం ద్వారా వినుకొండలో శ్మశాన వాటికలు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, అలాగే వాటి యొక్క 1B అడంగులు ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ టౌన్లో దరిదాపు 65,000 మంది నివసిస్తున్నారు. వీళ్ళు ఎవరైనా చనిపోతే కాలుపైతే బాగానే ఉంది, కానీ పూడుపుకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ కూడా స్థలం లేక ఒక శవం మీద ఇంకో శవం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని వినుకొండ జనసేన పార్టీ ద్వారా మన ఎంఆర్ఓ గారిని సమాచార హక్కు చట్టం ప్రకారం అసలు ఎక్కడెక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని మనం అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అర్జీని స్వీకరించి త్వరలోనే మీకు మొత్తం వివరాలు ఇస్తానని తెలియపరచడమైంది. అలాగనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, మన ఆర్డీఓ మేడం గారు ఇద్దరికి కూడా మనం వినుకొండలో శ్మశాన వాటి యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడైనా తాతలుంటే శ్మశాన వాటికి ఇచ్చేవాళ్ళు ఉంటే ముందర రావాలని కూడా వాళ్ళిద్దరు కోరారు. ఎందుకంటే వినుకొండలో చాలా ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది శ్మశాన వాటిక. పూడుపుకి ఎక్కడ శ్మశాన వాటిక సరిగా లేదు. దానికోసం ఈ రోజున అసలు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల బాగుంది, కానీ టౌన్లోనే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని తొందరగా మనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు సుపరిపాలన అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ జీవి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బారుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బారుకు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. 35 అర్జీలు వచ్చాయి. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పెన్షన్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజల నుంచి విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినుకొండ ఎన్ఎస్పీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వినుకొండ మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు.
ఈ పోటీలలో వినుకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ పోటీలను వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా పాల్గొని తిలకించి విద్యార్థుల నుండి ప్రదర్శనకు సంబంధించిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన విజేతలను వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ షేక్ షకీలా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 19వ తేదీ నుండి జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలు తిలకించారు. మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులందరూ తమ తమ ప్రాజెక్ట్స్తో ఇక్కడ హాజరయ్యారు. ఈ విద్యార్థులందరిలో కూడా శాస్త్రీయ దృక్పథం చిన్నప్పటి నుంచి పెంపొందించాలనే ఉద్దేశంతో మన సైన్స్ విభాగంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి పిల్లలు వాళ్ళ యొక్క శాస్త్రీయ ఆలోచనలతో మరి ముందుకు వెళ్ళడానికి, అలాగే మంచి శాస్త్రవేత్తలుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆలోచనలు రేకెత్తించడం కొరకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి దోహదపడతాయి. మరి పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి ఈరోజు మనకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం కానివ్వండి, అలాగే మన వాటర్ని ప్యూరిఫికేషన్ వాటర్ తయారు చేయడం కానివ్వండి, లేకుంటే ఇప్పుడున్న మరి శాస్త్రీయ పద్ధతుల ద్వారా మరి తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ పనులు చేయడానికి ఉపయోగపడే మెకానిజంని ఉపయోగించి పిల్లలు చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. మరి విద్యార్థుల స్థాయికి తగినట్టుగా మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలతో సొంతంగా వాళ్ళ యొక్క టీచర్స్ యొక్క కోఆర్డినేషన్ తీసుకొని మరి చక్కటి ప్రాజెక్ట్స్ తయారు చేసి మండల స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడానికి దాదాపు అన్ని పాఠశాలల నుండి కూడా హాజరైనారు. మరి ఈ పాఠశాలలో మరి మన ఎన్ఎస్పి పాఠశాల మన ప్రధానోపాధ్యాయులు వారు దీని మీద మనకు సైన్స్ సంబంధించి అందరికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి సార్ ఇక్కడ ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మరి ప్రధానోపాధ్యాయులు వారు ఇక్కడ ఈ స్కూల్లో ఏర్పాటు చేసి బాగా ఎంకరేజ్ చేయడానికి కానివ్వండి, నెక్స్ట్ టైంలో ఇంకా మన మండలంలో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి, అలాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన ప్రాజెక్ట్స్ మన పిల్లలకు మంచి గుర్తింపు వచ్చేటట్టు చేయడానికి మన సార్ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఇన్నోవేటివ్గా ఉండే ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ తయారు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి పిల్లల్లో ఏది కూడా గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయంగా ఆలోచనలు చేసి వాళ్ళ యొక్క ఆలోచనలతో నేటి సమాజానికి, నేటి పర్యావరణానికి, అలాగే నేటి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధంగా తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుందో వీటన్నిటి మీద కూడా ఆలోచనలు చేసి మరి ముందుకు వెళ్ళడానికి మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు, అలాగే వీళ్ళకి ప్రోత్సహించి పంపించిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు మండల విద్యాశాఖ తరఫున తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మండల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు, సైన్స్ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మండల స్థాయిలో జరుగుతున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతని, అదేవిధంగా శాస్త్రీయమైన ఆలోచనని, ఒక సమస్యని ఎలా పరిష్కరించాలి, దాని యొక్క పరిష్కార మార్గాలు ఏంటి అన్న కోణంలో ఆలోచన రేకెత్తించడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా తమ తమ వినూత్నమైన ఆలోచనతోటి చాలా ప్రాజెక్టులను మంచి మంచి ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతూ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఒక 5 జిల్లా స్థాయిలో ప్రదర్శించబడతాయి. ఈ జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత సౌత్ ఇండియా స్థాయికి కూడా ఈ ప్రాజెక్ట్స్ వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినుకొండ మండలంలోని గోపనకొండ మరియు నాగులవరం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరిలో అగ్గి తెగులు ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు ఎకరాకు 120 గ్రాముల ట్రైసైక్లోజోల్ మరియు 250 గ్రాముల బావిస్టిన్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు ఖరీఫ్ పంటలను తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేసుకోవాలని, ఆర్బీకే సిబ్బంది ద్వారా షెడ్యూలింగ్ చేయించుకోవాలని తెలిపారు. శుభవస్త్ర షాపింగ్ మాల్ విజయవంతంగా 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా శుభవస్త్ర షాపింగ్ మాల్ ప్రొపరేటర్ మువ్వా సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్ వైపు గల శుభవస్త్ర షాపింగ్ మాల్లో
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అన్ని రకాల వయసుల వారికి కావలసిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని 8వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని వినుకొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరియు వినుకొండ పరిసర ప్రాంత పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవస్త్ర షాపింగ్ మాల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా స్టోర్ ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నామండి. ఒక్కసారి బయట మార్కెట్లో మీరు రేట్లు చూసి తర్వాత వచ్చి మా దగ్గర రేట్లు చూసుకొని కొనుగోలు చేయండి. ఇలానే మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభవస్త్ర షాపింగ్ మాల్. భారతీయ స్టేట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా అన్నదాత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా చావల్యాపురం మండలంలోని వేల్పూరు శాఖ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎస్బీఐ అన్నదాత మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి బ్యాంకు మేనేజర్ అశోక్ అధ్యక్షత వహించగా ఎస్బీఐ నర్సపేట రీజనల్ మేనేజర్ పి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేఎస్ఆర్, కేసీసీ అగ్రిఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్స్, ఈ ముద్ర మరియు స్వయం సహకార సంఘాల మహిళలకు స్వయం సిద్ధ రుణములు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చావల్యాపురం బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక రైతులు, మహిళలు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతన్న నిజంగా ఎంత అమాయకుడు కదా. మనం పండించిన పంటని ఇక్కడే నేను తెలుగులో చూశాను. 2000 ఎకరాలు అక్కడ ధనం పండిస్తారు. బయాస్ కంపెనీ అక్కడి నుంచో పై నుంచి వచ్చాడు. మన భూమి, మన రైతులు, మన వాళ్ళు, మనమే చేస్తాము. పక్కన రేట్ ఫిక్స్ చేస్తున్నాడు. మన దగ్గర 30 రూపాయలు కొంటున్నాడు, మనకే 100 రూపాయలు 500 రూపాయలు కొంటున్నాడు. మనమే తీసుకుంటున్నాం కదా. ఎంతకాలంలో జరుగుతుంది? మనం ఒక టమాటా వేస్తే అది పాడైపోతాయి, పాలు తీస్తే కానీ టమాటా పాడైపోతాయి, విరిగిపోతాయి. దానివల్ల ప్రాసెసింగ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు, ప్రొడక్షన్ నుంచి ప్రాసెసింగ్ యూనిట్ డైవర్ట్ అయితే ఆటోమేటిక్గా మీరు లక్షాధికారులు అవుతారు. నిజంగా మీరు కాళ్ళ మీద కాలేసుకుని అవును నేను రాజుని, నేనే రాజుని చెప్పే అవకాశం ఉంది. అలా చేయాలని లగ్జరీ ఫుడ్ ఎంటర్ప్రైజెస్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ₹1,00,000 నుంచి మీకు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మన పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా మన నర్సరావుపేట గౌరవ ఎంపీ గారు కూడా లాస్ట్ టైం వ్యవహారాల మీటింగ్లో జరిగిన ప్రోగ్రాంలో వారు స్పష్టంగా చెప్పారు. ఈసారి మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ మనం స్థాపించాలని, దానికి 300 మంది రైతులు కలిసి మీరు స్థాపించకపోతే మళ్ళీ మార్చేస్తున్న రైతాంగంతా నేను చూడలేదు. మీరందరూ చేసిన త్యాగాలు, మీరందరూ చేసినటువంటి మంచి వల్ల ఈరోజు బహుశా నేను ఇక్కడ బ్రతుకున్నాను అనుకుంటున్నాను. మరొకసారి సభాముఖంగా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ దినాలతో అయిపోయింది. నా వద్ద వచ్చి నన్ను బ్రతికించారు కదా, నన్ను నడిపించారు కదా. ఈరోజు నేను మీకోసం నేను నిలబడ్డాను. మీలో చాలామందికి బహుశా మీకు అనొచ్చు హైడ్రోపోనిక్స్ యాక్టివ్ నేను నిన్న చేస్తానండి, నీటిలో పండించడం ఆకలి వస్తుంది, నేను డ్రోన్ తీసుకుంటే నేను ఎలా చేయగలను, ఇది కదా మీరు డౌట్ వస్తుంది.
అందువల్ల ఈ యొక్క కార్యక్రమాలు చూడడం కోసం ఆర్ఎంఆర్ ఇద్దరు అపాయింట్మెంట్ జరిగింది. ఒక ఆయన కిరణ్ దగ్గర, రెండో ఆయన నళినీకాంత్ ఎక్కడ రెండు ఇద్దరు నుంచి ఇక్కడ చూడండి. మీకు రైతులకు సంబంధించి ఆధునిక వ్యవసాయానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నేర్పించాలి, వాళ్ళిద్దరూ తప్పిటి పొందినటువంటి ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ లాంటి వారు. వాళ్ళందరినీ ఇలాంటి వారిని భారతీయ స్టేట్ బ్యాంకు 436 మందిని అపాయింట్ చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, రైతే రాదని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని అమలు పరిచినటువంటి బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయ ప్రభుత్వం అందుకే వీళ్ళు ఇద్దరే మాత్రమే కాదు, వీళ్ళు ఏదైనా ప్రపోజల్ పంపిస్తే ఆ ప్రపోజల్ శాంక్షన్ చేయడం కోసం అగ్రి సిపిసిస్ అని మనకి అగ్రి సిపిసి ఒక గుంటూరులో పెట్టారు. అక్కడ వాళ్ళు మీరు ఎంత డబ్బులు మీరు పెడితే అంత డబ్బులు అక్కడ మీకు విషయం తెలుసా, కింద సంవత్సరం 13,400 కోట్ల రూపాయలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.